పవర్ ఫైటింగ్ అని ఒక వార్త రాసింది. విద్యుత్పై అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం. విద్యుత్ సంస్థలకు అప్పులు ఉండొద్దు. కరెంటు కొనేందుకు 30,000 కోట్ల ఖర్చు. యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం 50,000 కోట్లు అప్పు చేసిన గత సర్కారు. సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ బెటర్. విద్యుత్ ఉత్పత్తిలో సాంకేతికతను వాడాలి. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలి. ఎట్లా నాణ్యం అంటే ఎంజీఎంలు ఇస్తున్నావు గట్లనేనా? గా సంస్థానారాయణ పూలు ఇస్తున్నావు గట్లనేనా? గా మీ సేవా కేంద్రాల దగ్గర, నీ అప్లికేషన్ కేంద్రాల దగ్గర నాణ్యమైన కరెంట్ ఇస్తున్నావు గట్లనేనా? ఇలా పొద్దుగాల మా ఆఫీసులో కూడా ఇచ్చినావు నాణ్యమైన కరెంటు. అద్భుతంగా ఇచ్చినావు 2-3 గంటలు. అదేనా గట్లనేనా ఇచ్చేది నాణ్యమైన కరెంట్ అంటే? ఏం అనిపిస్తలేదా బట్టి విక్రమార్క గారు? మీ మీద మంచి గౌరవం ఉంటుండే. అనవసరంగా దిగజారిపోతున్నాం. అంతా రేవంత్ రెడ్డి వెనుక తిరిగి అట్ట తయారవుతున్నావు మొత్తం అంతా నువ్వు కూడా. ఇక రాజస్థాన్ కరెంట్ అప్పు 53,000 కోట్లు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వలేక 24 గంటల కరెంటు చేతగాక అప్పుల కథలు. ఇది మటుకు వాస్తవం. వీళ్ళు రేపు 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి ఒక డ్రామా చెప్తున్నా కదా మిత్రులారా. వచ్చే నెల నుంచి ప్రజలారా ఒక్కరు కూడా మీరు కరెంటు బిల్లు కట్టొద్దు. రేవంత్ రెడ్డి గారే చెప్పిర్రు, ముఖ్యమంత్రి గారే చెప్పిర్రు. వాళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా సంఖ్యలలో టీవీలో డిబేట్లలో చెప్పిర్రు. మీరు వచ్చే నెల నుంచి అంటే రేపటి నుంచి కరెంటు బిల్లు మీ ఇంటికి రావద్దు, వచ్చినా మీరు కట్టొద్దు. అధికారులు ఎవరు వచ్చినా కానీ రూపాయి తీసి ఇవ్వకండి. మీరు కట్టనే వద్దు, మనం కట్టనే వద్దు. 200 యూనిట్ల లోపల మీ కరెంటు బిల్లు వస్తే కట్టనే వద్దు. నువ్వు అప్లికేషన్ పెడతావా దాంట్లో ఇవన్నీ మాకు అనవసరం. మీరు చెప్పిర్రు సార్ మాకు రైతు బంధు ఇవ్వకపోయినా ఆగినాం, పింఛన్లు 4,000 ఇస్తాను 2,000 ఇచ్చినా కానీ ఊకుంటున్నాం, ఇంకా ఇయ్యలే అనుకో పూర్తి స్థాయిలో. రైతు బంధు అవే 5,000 ఇస్తాను, 5,000 ఇవ్వకపోయినా కానీ సరే ఊకున్నారు. కానీ కరెంటు బిల్లు కోసం ఊళ్ళకి వస్తే మాత్రము ఏ అధికారికి రూపాయి కట్టకండి. 200 యూనిట్ల లోపు మీకు వస్తే కరెంటు అసలు కట్టనే వద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే చెప్పిర్రు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో చెప్పిర్రు, వచ్చే నెల నుంచి మీరు ఎవ్వరూ కరెంటు బిల్లులు కట్టొద్దు అని చెప్పిర్రు. ఆ మాట తప్పితే ఆయనకే అది కాబట్టి మనం ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని ఆయన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆయన చెప్పినాక మనము శిరసా వహించాలి. 24 గంటల కరెంట్ ఎట్లా చేత కాదు వీళ్ళకి, ఇయ్యలేరు, అర్థమైపోయింది. అబద్ధాలు ఆడి ప్రజల నుంచి తప్పించుకోలేరు. హామీలను నిలబెట్టుకోలేక కొత్త డ్రామాలు. కేసీఆర్ పాలనలో కడుపు నిండా కరెంటు, ఆ లోటు ఇప్పుడు కనిపిస్తోంది. కేసీఆర్ చేసిన దాంట్లో 10% అయినా చేస్తారా? కొత్త రేషన్ కార్డు దరఖాస్తులో ముచ్చటే లేదు, దరఖాస్తులో అకౌంట్ నెంబర్ ఎందుకు లేదు? జైలుకు పోతేనే ఉద్యమకారులట. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. నిజంగా అంటే జగదీష్ రెడ్డి గతంలో ఎప్పుడు మాట్లాడినా చిన్న మెల్లగా మాట్లాడుతుండే. మన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత వీళ్ళకు కూడా అర్థమైంది, ఓహో మా నల్గొండలో ఫైర్ ద ఫైర్ నాయకులు చాలామంది ఉన్నారు అని చెప్పేసి. కాబట్టి లాజిక్లన్నీ మాట్లాడిండు ఆయన. నిజంగానే లాజిక్లన్నీ మాట్లాడిండు. మరి వీటన్ని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అన్నీ ఏదంటూ చూసినావు ఆడలేక మధ్యలో దరువు అని చేతగాక ఏదేదో డ్రామాలు చెప్పేటువంటి ప్రయత్నం 13,000 కోట్లది.